హాయ్ అండి. 'మిలియనియర్ వైఫ్' పార్ట్ 8. అప్పుడే హవేలీ ఎంట్రన్స్ దగ్గర పెద్ద శబ్దం వినిపించింది. అందరూ అటువైపుకి చూశారు. కార్లు శబ్దం వినిపించగానే వసుంధరాదేవి లేచి నవ్వింది. అరే, నా ఫ్రెండ్స్ గాయత్రీదేవి, ఆమె కూతురు దేవిక వచ్చారు. వీళ్ళు మధ్యాహ్నం వస్తామని చెప్పారే, కానీ ముందే వచ్చేశారు. మంచిదే అని అంది. కెనడా నుంచి వచ్చిన గాయత్రీదేవి, దేవిక హవేలీకి వచ్చారు. గాయత్రీదేవి ఎరుపు బంగారం రంగు చీర కట్టుకుంది. ఆమె చేతిలో ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంది ఆమె చేతిలో. ఆమె చాలా గర్వంగా లోపలికి వచ్చింది. ఆమె వెనకే పనివాళ్ళు చాలా బాక్సులు తీసుకుని వచ్చారు. వాటిలో కెనడా నుంచి తెచ్చిన మిఠాయిలు, చాక్లెట్లు బహుమతులు ఉన్నాయి. ఆమె కూతురు దేవిక చాలా ఆధునికంగా కనిపించింది. బ్లాక్ డ్రెస్, నీలం కోటు, స్టైలిష్ కళ్ళద్దాలు పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులందరూ వారికి స్వాగతం చెప్పారు. హాల్లోని అల్పాహారం కోసం పెద్ద టేబుల్ సిద్ధంగా ఉంది. అందులో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాలు కూడా రాజస్థానీ వంటకాలు. సూరజ్, ఆచమన్, అనన్య, వసుంధరాదేవి, ఠాగూర్, రఘువీర్, గాయత్రీదేవి, దేవిక అందరూ కలిసి కూర్చున్నారు. అల్పాహారం మొదలైన తర్వాత గాయత్రీదేవి సూరజ్, ఆచమన్లను చూసి, సూరజ్, ఆచమన్, మీ పెళ్ళికి చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకా మంచి రోజులు వస్తాయి అంది. వసుంధరాదేవి సంతోషంగా అనన్యను పరిచయం చేస్తూ, గాయత్రి, ఇది నా కోడలు అనన్య. చాలా గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయి అని అంది. కానీ గాయత్రీదేవికి వాటిపై పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ఆమె ఎవరినో వెతుకుతున్నట్టు చుట్టూ చూసింది. అప్పుడే భోజనం వడ్డిస్తున్న నీలాక్షి కనిపించింది. వెంటనే ఆమె ముఖం మారిపోయింది. నీలాక్షి నిశ్శబ్దంగా భోజనం వడ్డిస్తుంది. గాయత్రీదేవి టీ తాగుతూ, ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. ఆమె మాటల్లో అవమానం స్పష్టంగా కనిపించింది. వసుంధరాదేవి, ఇది నీలాక్షి, సూరజ్ భార్య అంది. అది విన్న గాయత్రీదేవి నవ్వింది. భార్య? నాకైతే పని మనిషిలా కనిపిస్తుంది. ఈ హవేలీకి అస్సలు సరిపోదు. ఇలాంటి అమ్మాయిని సూరజ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అంది. తర్వాత నీలాక్షిని చూసి, సూరజ్, నిజంగా ఇదే నీ భార్య? ఒక సాధారణ పని మనిషిని పెళ్లి చేసుకున్నావా? ఇది హవేలీకి అవమానం లాంటిది అని అంది. ఆ మాటలు విన్న అందరూ షాక్ అయ్యారు. దేవిక ముఖం గంభీరంగా మారింది. అమ్మా, ఇలా మాట్లాడొద్దు, ఇది తప్పు అంది. కానీ గాయత్రీదేవి ఆమె మాట వినలేదు. నీలాక్షి మాత్రం నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె కళ్ళు నేలవైపు ఉన్నాయి. అవమాన బాధతో ఆమె ముఖం ఎర్రబడింది. చేతిలో ఉన్న ట్రేను మరింత టైట్గా పట్టుకుంది. అప్పుడే పెద్ద శబ్దం వినిపించింది. టేబుల్ మీద ఉన్న గ్లాసులు కూడా కదిలాయి. ఇంతసేపు మౌనంగా ఉన్న సూరజ్ ఇక కోపాన్ని ఆపుకోలేకపోయాడు. తన ప్లేట్ను బలంగా టేబుల్పై కొట్టాడు. పక్కనే ఉన్న టీ కప్పు కింద పడి పగిలిపోయింది. చాలు, ఇక మౌనంగా ఉండండి అని గట్టిగా అరిచాడు. అతని కళ్ళల్లో కోపం కనిపించింది. ఆమె నా భార్య. ఆమెను అవమానించే హక్కు మీకు లేదు అని చెప్పాడు. ఇక అంతే కోపంగా కుర్చీ నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. సూరజ్ వెళ్ళిన తర్వాత వసుంధరాదేవి కోపంగా నీలక్షిని చూసి, చూసావా, ఈ అమ్మాయి వల్లే మొత్తం వాతావరణం చెడిపోయింది అంది. పల్లవి కూడా అనన్య కూడా, అవునమ్మా, ఈ పని మనిషే అన్ని సమస్యలకు కారణం అంది. నీలాక్షి ఒక మాట కూడా మాట్లాడలేదు. తన చీర కొంగుని నోటికి అడ్డుగా పెట్టుకుని ఏడుపును ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న గంగ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఠాగూర్, రఘువీర్ మాత్రం ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. ఆమెను కోడలుగా గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఆమెను అవమానించే హక్కు ఎవరికీ లేదు అని గట్టిగా అన్నాడు. కానీ అప్పటికే చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో ఢిల్లీలో సూరజ్ తన ఆఫీస్లో కూర్చుని ఉన్నాడు. అతనికి ఇంకా కోపం తగ్గలేదు. అప్పుడే కార్తీక్ లోపలికి వచ్చి, సార్, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు, మిస్ త్రిశాల జయసింగ్ అని అన్నాడు. త్రిశాల అని సూరజ్ ఆశ్చర్యపోయాడు. ఆ పేరు వినగానే అతని ముఖం గట్టిగా మారిపోయింది. త్రిశాల అతని గత జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తి. ఆమె కూడా ఒక పెద్ద వ్యాపారవేత్త, భారీ నిర్మాణ సంస్థకు CEO. గతంలో ఆమెకు సూరజ్తో చాలా దగ్గర సంబంధం ఉండేది. త్రిశాల ఆత్మవిశ్వాసంగా ఆఫీస్లోకి వచ్చింది. సూరజ్ సింగ్ రాథోడ్, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్లి కూడా చేసుకున్నావని అంది. ఆమె మాటల్లో వెటకారం. కానీ నీ భార్య ఒక పని మనిషి అంటారు. నిజంగా చాలా నవ్వు తెప్పించే విషయం అని అంది. తర్వాత ఏమైంది సూరజ్? నన్ను వదిలి వెళ్ళిపోయాక నీ పరిస్థితి ఇలా అయిపోయిందా అని ఎగతాళి చేసింది. సూరజ్ కోపంతో, త్రిశాల, నా ముందు ఇలా రావడానికి నీకెంత ధైర్యం అని అడిగాడు. నా పెళ్ళి నీకు సరదా విషయం కాదు. నీ బెదిరింపులు ఇప్పుడు నన్ను ఏమాత్రం భయపెట్టవు. మన గతం ముగిసిపోయింది, మన సంబంధం కూడా ముగిసిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పాడు.
త్రిశాల విషంగా నవ్వింది. అయ్యో ఎంత కోపమా! నేను పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నానంతే. కానీ నీ పెళ్ళి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది అంది. ఆమె ఒక అడుగు ముందుకు వేసి, నేనెలా ప్రతీకారం తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. నీ కంపెనీని, నీ గౌరవాన్ని అన్నిటినీ ప్రమాదంలో పడేయగలను అని హెచ్చరించింది. సూరజ్ ప్రశాంతంగా ఆమె వైపుకు చూసి, త్రిశాల, నువ్వు నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సాధించినంత నా కష్టంతోనే సాధించాను. నీ బెదిరింపులు నాకు భయం కలిగించవు. మరి నా భార్య ఎలా ఉన్నా నీకంటే 1,00,000 రెట్లు మంచిది అని చెప్పాడు. నీలక్షి గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఒక కొత్త అనుబంధం కనిపించింది. అది చూసి తనకి అసూయ కలిగింది. ఆమె ముఖం కఠినంగా మారిపోయింది. ఈ పోరాటం ఇంకా ముగియలేదు. నాతో శత్రుత్వం పెట్టుకుంటే ఎంత మూల్యం చెల్లించాలో నేను చూపిస్తాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. ఆమె మాటలు ఇంకా గాలిలో వినిపిస్తున్నట్లే అనిపించాయి. సూరజ్ ఒక గాఢమైన నిట్టూర్పు విడిచాడు. ఈ సమస్య ఇప్పుడే మొదలైందని అతనికి అర్థమైంది. అదే సమయంలో హవేలీలో నీలక్షి మౌనంగా తన పనులు చేసుకుంటూ ఉంది. సూరజ్ కోపం, అందరి అవమానకరమైన మాటలు ఆమెను చాలా బాధపెట్టాయి. అయినా ఆమె ఎవరికీ ఏమీ చెప్పలేదు. వసుంధరాదేవి ఆమె వైపుకు కోపంగా చూస్తూ, నీ వల్లే ఈ రోజు మొత్తం చెడిపోయింది. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు అని అంది. నీలక్షి తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఠాగూర్, రఘువీర్ దీనికి అభ్యంతరం చెప్పినా వసుంధరాదేవి అయిన మాటలను పట్టించుకోలేదు. కొంతసేపటికి తర్వాత సూరజ్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. త్రిశాల చెప్పిన మాటలు, నీలక్షి అనుభవించిన బాధ అతని మనసును కలవరపెడుతున్నాయి. పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని అతనికి అర్థమయ్యింది. ఒకవైపు నీలక్షి చేసిన వేడుకోలు, మరోవైపు త్రిశాల విసిరిన సవాళ్ళు. ఈ రెండు అతని మనసులో తిరుగుతూ ఉండగా సూరజ్ లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. మరి చూద్దాం. ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్లో సాయంత్రం మసక వెలుతురులో త్రిశాల తన ఆఫీస్ నుంచి వచ్చి ఒక గుప్తా మీటింగ్కి సిద్ధంగా ఉంది. ఆమె సెక్రటరీ నిగిత తెలివైన మరియు ప్రశాంతమైన యువతి. ఆమె పక్కన నిలబడి నిగిత చేతిలో ఒక గోప్యమైన ఫైల్ ఉంది. అంతలో గది తలుపు తెరుచుకుంది. సూరజ్ తమ్ముడు అంశుమన్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఆసక్తి ఉన్న కొంచెం టెన్షన్ కూడా కనిపించింది. అతను ఈ మీటింగ్ ఉద్దేశం తెలియనివాడు కాదని అతని హావభావాలు చెప్తున్నాయి. తృష్ణ చల్లని నవ్వుతో అతని కుర్చీలో కూర్చోమని చెప్పింది. హాయ్ అంశుమన్, గ్రేట్ టు సీ యూ హియర్. చివరికి నువ్వు వచ్చావు. హాయ్ త్రిశాల, బట్ ఇది చాలా రిస్కీ. చెప్పు, ప్లాన్ ఏంటి? అంశుమన్ చుట్టూ చూసుకుంటూ అడిగాడు. నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అంశుమన్. నాకు షోరస్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ టెండర్ కొటేషన్ కావాలి. ఇది నా కంపెనీకి మార్కెట్లో అతనిపై ఆధిపత్యం చూపిస్తుంది. కానీ అంశుమన్ మాట్లాడేలోపే త్రిశాల టేబుల్ మీద ఒక భారీ అమౌంట్ తోసింది. అందులో డబ్బు ఉంది. ఇది నీ రివార్డ్ అంశుమన్, అడ్వాన్స్గా తీసుకో. పని అయిపోయిన తర్వాత నీకు ఎంత లాభం ఉంటుందో కనీసం నువ్వు ఊహించలేవు. అంశుమన్ కళ్ళల్లో లాభం మెరిసింది. కొద్దిసేపు ఆలోచించి అతని ముఖం మారింది. కానీ ఇది చాలా రిస్క్. సూరజ్కి తెలిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. అతను నన్ను ఖచ్చితంగా నమ్ముతున్నాడు. త్రిశాల అతని వైపుకి చూసింది. నమ్మకం? అంత పెద్ద బిజినెస్ ఎంపైర్ పెట్టుకున్న నీ అన్న సూరజ్ గురించి మాట్లాడుతున్నావా? అతని సామ్రాజ్యాన్ని పడగొట్టే అవకాశం వదులుతాడా? ఆలోచించు అంశుమన్. ఈ డబ్బు నీకు పవర్ ఇస్తుంది, నీకు నీ సొంత ఐడెంటిటీ ఇస్తుంది. ఆ మాటలు అతని మనసులోకి వెళ్ళాయి. అంశుమన్ ఆ డబ్బు వైపుకు చేయి చాపాడు. సరే, కానీ ఇది పూర్తిగా సీక్రెట్గా ఉండాలి. ఏ తప్పు జరగకూడదు. త్రిశాల నవ్వింది. గ్రేట్ అంశుమన్. నిగిత, ఇది రికార్డ్ చేయి. మన గేమ్ మొదలయ్యింది అని అంది త్రిశాల. చూద్దాం. ఇక జైపూర్ రాథోడ్ హవేలీలో గాయత్రీదేవి దేవికతో కూర్చుంది. అక్కడ రాజసం ఉన్న గది ధూపం వాసన. గాయత్రి చెప్పింది, దేవిక, సూరజ్కు నువ్వు అవసరం. ఆ నీలక్షి ఒక సాధారణ పని మనిషి మాత్రమే. ఆమెను హవేలీ నుంచి, సూరజ్ జీవితంలో నుంచి తీసేయాలి. నువ్వు ఆమె స్థానంలోకి రావచ్చు. దేవిక అంది. లేదమ్మా, నాకు అది సరైంది అనిపించడం లేదు. సూరజ్కు తన ఇష్టం ఉంది. గాయత్రి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, దేవిక, ఇది కుటుంబ గౌరవ విషయం. నువ్వే అతనికి సరైన వధువు. నీ లక్ష్యాన్ని బయటకు పంపు. దేవిక అయోమయంలో పడింది. కానీ ఇది సరైనదా? గాయత్రి ఆమెను చూసి, సరైనది అంటే కుటుంబ గౌరవమే. సూరజ్ విజయంతో నీ భవిష్యత్తు ఉంటుంది. అలా దేవిక మనసు మారడం మొదలయ్యింది. ఇక రాత్రి నీలక్షి హవేలీలో ఒంటరిగా నిలబడి సూరజ్ గది వైపుకు చూసింది. ఈరోజు సూరజ్ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు అలా అని ఆలోచించింది. ఆమె అతనికి
దాల్చట్టి చూర్మా తీసుకెళ్ళింది. కార్తీక్ని అడిగింది. కార్తీక్ అన్నాడు, ఇది సూరజ్ కోసమా అని. మీరు నేనే తీసుకెళ్తానండి, మీరు అతని భార్య కదా అన్నాడు. నీలాక్షి తడబడుతూ గది దగ్గరికి వెళ్ళింది. తలుపు దగ్గర ఆగిపోయింది. లోపల సూరజ్ ఉన్నాడు, కానీ శబ్దం లేదు. ఆమె భయపడి వెనక్కి వెళ్ళాలి అనుకుంది, కానీ కార్తీక్ ఆపి ఆమెకే పంపించాడు. చివరికి ఆమె లోపలికి వెళ్ళింది, కానీ సూరజ్ స్నానం చేసి కేవలం టవల్తో బయటకు వచ్చాడు. నీళ్లు అతని శరీరంపై ఉన్నాయి. నీలాక్షి షాక్ అయ్యి వెనక్కి తగ్గింది. సూరజ్ కూడా కాలు జారి ఇద్దరు నేలపై పడిపోయారు. ఇద్దరు కళ్ళు కలిశాయి. ఆ క్షణంలో ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు. సూరజ్ ఆమెను చూసి గతంలో ఎవరో తనకు అన్నం తినిపించిన గుర్తుకు వచ్చింది. అతని చేతికి గాయం అయ్యింది. నీలక్ష్మి వెంటనే బాధతో అతని చేతిని పట్టుకుని, మీకు గాయం అయ్యింది సార్ అని అంది. ఆమె అతని గాయానికి మందు వేసింది. తర్వాత తన చేతులతోనే అతనికి అన్నం తినిపించింది ప్రేమగా. సూరజ్ ఆపినా ఆమె వినలేదు. అతను మెల్లగా, నువ్వు నా గురించి చాలా కేర్ తీసుకుంటున్నావు అన్నాడు. ఇక తర్వాత రోజులు గడిచే కొద్దీ నీలాక్షి ప్రతిరోజు అతనికి రాత్రి భోజనం తీసుకెళ్ళడం మొదలయ్యింది. సూరజ్ కూడా మారడం మొదలుపెట్టాడు. ఇక బయట త్రిశూల అంశుమన్ ప్లాన్లు కొనసాగిస్తున్నారు. అనన్య అంశుమన్ను తప్పు అని చెప్తుంది, కానీ అతను వినడు. సూరజ్ మాత్రం టెండర్ మీద ఫోకస్ చేసి ఉన్నాడు. కార్తీక్ హెచ్చరిస్తున్న సూరజ్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. హవేలీలో నీలాక్షి తెలియకుండా సూరజ్ని ప్రేమతో చూసుకుంటుంది. కానీ గాయత్రీదేవి, దేవిక కలిసి నీలాక్షిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నారు. అంశుమన్, త్రిషలు కలిపి సూరజ్ టెండర్ను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అనన్య మాత్రం దీన్ని ఒప్పు అంటుంది, కానీ ఆపలేకపోతుంది. సూరజ్ తన ఆఫీసులో టెండర్ పనిలో బిజీగా ఉన్నాడు. కార్తీక్ హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఎవరో లోపల నుంచి దెబ్బ తీయొచ్చు. కానీ సూరజ్ వినకుండా తన పనిలో మునిగిపోయాడు. ఇక నీలాక్షి మాత్రం ప్రతిరోజు ప్రేమతో అతన్ని చూసుకుంటూ ఉంది. కానీ ప్రమాదం దగ్గర పడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయింది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు ఒక ఎపిసోడే వస్తుందండి, రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తాను.